వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆశా బ్లాగ్స్. ఈరోజు వీడియోలోని ఆంధ్రప్రదేశ్లో ఉన్న విశాఖపట్నం జిల్లాలో ఉన్న సింహాచలం లక్ష్మీ నరసింహస్వామి ఆలయం గురించి తెలుసుకుందాం. మీకు తెలుసా, ఒక దేవుడు సంవత్సరం మొత్తం కనిపించకుండా ఉంటాడు, కానీ ఒకే ఒక్క రోజు మాత్రమే అసలు రూపంలో మనందరికీ దర్శనమిస్తూ ఉంటాడు. ఆ ఆలయం మన ఆంధ్రప్రదేశ్లోనే ఉంది. ఆలయం చరిత్ర: విశాఖపట్నం దగ్గర ఉన్న సింహాచలం కొండపై ఈ పవిత్ర క్షేత్రం ఉంది. ఇది లక్ష్మీ నరసింహస్వామి ఆలయం. భక్తులు దేశ నలుమూలల నుంచి ఇక్కడికి వస్తూ ఉంటారు. ఈ ఆలయానికి మరొక ప్రత్యేకత ఉంది, అదే గిరి ప్రదక్షిణ. ఆషాఢ మాసంలో భక్తులు కొండ చుట్టూ 32 కిలోమీటర్లు నడిచి ప్రదక్షిణ చేస్తారు ఆ లక్ష్మీ నరసింహస్వామిని దర్శించడానికి. ఆలయ చరిత్ర మరొకటి ఉన్నది. పురాణాల ప్రకారం ప్రహ్లాదుడు అనే ఒక భక్తుడు ఉండేవారు. ఆ భక్తుడిని రక్షించడానికి నరసింహస్వామిగా అవతరించారని ఇక్కడ చరిత్రకారులు చెబుతున్నారు. పూర్వం హిరణ్యకశిపుడు అనే ఒక రాక్షస రాజు ఉండేవాడు. ఆయన శివ భక్తుడు. వారి కుమారుడైన ప్రహ్లాదుడు మాత్రం విష్ణువుని పూజిస్తూ ఉండేవాడు. ఒకరోజు తండ్రి ఎంత చెప్పినా కొడుకు విష్ణు భక్తిని మానలేదు. అది చూసి కోపంతో తండ్రి ప్రహ్లాదుణ్ణి అగ్ని ప్రవేశం చెయ్యమని చెబుతూ ఉంటాడు. తండ్రి మాటకు గౌరవం ఇచ్చి అగ్ని ప్రవేశం చేస్తూ ఉంటాడు ప్రహ్లాదుడు. అప్పుడు విష్ణువు ప్రహ్లాదుని కాపాడి కోపంతో నరసింహస్వామి రూపంలోకి మారి హిరణ్యకశిపుని సంహరిస్తూ ఉంటాడు. అలా నరసింహస్వామి అవతారం ఏర్పడింది అని చెబుతూ ఉంటారు. తరువాత కాలంలో అక్కడ రాజులు గుడిని డెవలప్ చేశారు అని చరిత్ర మనందరికీ చెబుతూ ఉంటుంది. ఈ ఆలయానికి మరొక ప్రత్యేకత ఉన్నది. ఈ ఆలయంలోని స్వామి ప్రతిరోజు చందనంతోనే కప్పి ఉంటుంది. ఒకే ఒక్క రోజు మాత్రమే చందనం తీసి నిజ రూప దర్శనాన్ని మనకి చూపిస్తూ ఉంటారు స్వామి. అది చూడడానికి లక్షలాది మంది భక్తులు ఆ రోజు గిరి ప్రదక్షిణ చేసి గుడిలోకి వస్తూ ఉంటారు. నరసింహస్వామి ఉగ్రరూపాన్ని తట్టుకోలేము కాబట్టే చందనాన్ని అలా రోజు పూస్తూ ఉంటారు. భక్తులకు మరొక నమ్మకం, అలా దర్శించిన వారికి కోరికలు నెరవేరుతాయని, కుటుంబంలో శాంతి ఉంటుందని అలా భక్తులు నమ్మకం. ఈ కొండపైకి చేరే మార్గం రైలు ద్వారా, రోడ్డు మార్గం ద్వారా, అలాగే నడక ద్వారా కూడా మనందరం ఈ ఆలయానికి చేరవచ్చు. లక్ష్మీ నరసింహస్వామి ఆలయం నిజంగా ఒక అద్భుతమైన క్షేత్రం. ఇలాంటి మరిన్ని డివోషనల్ కంటెంట్ కోసం మన ఛానల్ని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి.